வணக்கம். சட்டநீதி செய்திகள். திருப்பதி லட்டில் மாமிச கொழுப்பு கலந்திருப்பதாக ஆளும் தெலுங்கு தேச கட்சி முதல்வர் சந்திரபாபு நாயுடு குற்றம் சாட்டியுள்ளார். இதனை பகிரங்கமாக மறுத்துள்ளது கோயில் நிர்வாகத்தினர். திருப்பதி லட்டில் மாமிச கொழுப்பு கலந்திருப்பதாக மீண்டும் ஆளும் தெலுங்கு தேச கட்சி முதல்வர் சந்திரபாபு நாயுடு தெரிவித்துள்ளார். இதனை மறுப்பு தெரிவித்து ஒய்எஸ்ஆர் காங்கிரஸ் அறிக்கை வெளியிட்டது. குஜராத்தில் உள்ள உணவு ஆய்வகத்திற்கு திருப்பதி லட்டின் மாதிரிகளை அனுப்பியுள்ள ஆளும் தெலுங்கு தேச கட்சியினர் திருப்பதி லட்டில் மாமிச கொழுப்பு, மீன் எண்ணெய், பாமாயில் கலந்திருப்பதாக குறிப்பிடப்பட்டுள்ளது. இதனை உலகம் முழுவதும் உள்ள அனைத்து லட்டு பிரியர்களும் மிகுந்த ஒரு அதிர்ச்சியுடன் ఎదుర్పార్த்து ఉన్మే సంభవం என்ன என்று அவர்கள் ఎదుర్పార్తున్నారు. సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఏఆర్ ఫుడ్స్, ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది 12వ తారీఖున టెండర్ పిలవడం జరిగింది. 8వ తారీఖున టెండర్ ఫైనలైజ్ చేయడం జరిగింది. 2024 అండి, 2024 12/3/2024 టెండరు 12th March 2024. Finalization of tender was done on 8th May 2024 and date of supply order was 15/5/2024. So the rate finalized was 319 rupees. So that was the issue. So he then 320 rupees. So then he started supplying. Then we asked him, we found 4 tankers. We found that 4 tankers వాళ్ళు సప్లై చేసిన 4 tankers క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వెంటనే ఆ 4 శాంపుల్స్ బయట ల్యాబ్స్కి పంపించడం జరిగింది. బయట ల్యాబ్స్కి పంపిస్తే 320 రూపాయలకి మీకు కల్తీ ఉన్న నెయ్యి మాత్రమే వస్తుంది, స్వచ్ఛమైన నెయ్యి రాదు అని అందరూ చెప్తున్న సందర్భాల్లో బయటకు పంపించడం అనేది చాలా ఎసెన్షియల్. కాబట్టి ఆ గీని బయట NABL అక్రిడిటెడ్ ఎన్డీడీబీ ల్యాబ్, ఆనంద్లో ఉన్న CALF ల్యాబ్, కాఫ్ ల్యాబ్ అంటారు. ఇది చాలా రిప్యూటెడ్ ల్యాబ్. అండ్ దెన్ గవర్నమెంట్ కంట్రోల్ ల్యాబ్. ఇట్ ఈస్ ఎ హైలీ రిప్యూటెడ్ ల్యాబ్. రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్, రిప్యూటెడ్ డైరీస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా ఈ ల్యాబ్ నుంచే వాళ్ళు రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. ఈ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుని పంపిస్తే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వేరే దేశాల్లో వాళ్ళు ఈ రిపోర్ట్ని స్టాండర్డ్ కింద నమ్ముతారు. ఆ రిపోర్టు వాళ్ళు స్టాండర్డ్ కింద తీసుకుంటారు, సప్లైస్ యాక్సెప్ట్ చేస్తారు. అందుకని పెద్ద పెద్ద రిప్యూటెడ్ గవర్నమెంట్ డైరీస్, కోఆపరేటివ్ డైరీస్ పేర్లు నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచే తీసుకుంటారు. సో అలాంటి ల్యాబ్కి పంపించాం మేము శాంపిల్స్. 4 శాంపిల్స్ పంపించడం జరిగింది. எங்களது சட்டநீதி செய்திகளை உடனுக்குடன் தெரிந்து கொள்ள லைக் பண்ணுங்க, ஷேர் பண்ணுங்க, கமெண்ட் பண்ணுங்க, மறக்காம சப்ஸ்கிரைப் பண்ணுங்க.